ఈ రోజు స్పెషల్ అండి. ఈ రోజు వంట అయితే మా అత్త చేసింది. వాళ్ళ కొడుకు కోసం అన్నమాట. వాళ్ళ కొడుకుకి ఈ అలసంద పులుసు అంటే చాలా ఇష్టము. మా ఆయన కోసము ఈరోజు అలసంద పులుసు చేసిందండి మా అత్త. ముందుగా ఈ పులుసులో ఏమేం కావాలో ఇంకా అన్ని ప్రిపరేషన్ అయితే నేను చేసి పెట్టాను. దాదాపు ఈ పులుసు చేసి 10 సంవత్సరాల పైన అయిందండి మా అత్త చేసింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు అయితే ఈ వంట అయితే చేస్తుంది. నేను ముందుగానే అలసందలు ఒక 90% అన్నమాట ఉడికించి పెట్టేశాను. పచ్చి కొబ్బరి జీలకర్ర గ్రైండ్ చేసి పేస్ట్లా పక్కన పెట్టేయమని చెప్పింది. సరే అని అలా చేసి పక్కన పెట్టేశాను. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు మా అత్త అయితే వచ్చి స్టార్ట్ చేసిందన్నమాట వంట. ఈ అలసందలు ఉడికించాం కదా, ఇంకా కొంచెం వాటర్ వేసి ఇంకా ఈ ఆనియన్స్ అయితే ఫస్ట్ వేసేసిందన్నమాట. తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే పక్కన పెట్టేసింది. ఆనియన్స్ వేసిన ఒక 2 నిమిషాలకి అయితే టమాటాలు కూడా వేసేసింది. ముందుగానే ఒక చిన్న గిన్నెలో రుచికి తగినంత కారం ఇంకా ధనియాల పొడి అయితే 1 టేబుల్ స్పూన్ అన్నమాట అవి పక్కన పెట్టేసి ఇప్పుడు అవి కూడా వేసేసింది. ఇంకా పసుపు వేయలేదు కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా చిన్న టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకునింది. పసుపు వేసుకొని ఇది ఒక 2 నుంచి 3 నిమిషాలు అన్నమాట ఉడికించింది పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, అది కూడా వేసేసింది. అది కూడా వేసేసి దీన్ని అయితే కాసేపు బాగా ఉడికించాలన్నమాట. ఉడికించి పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాలు ఎలా ఉడికించాలా. ఆ తర్వాత నేను సైడ్లో అయితే ముందుగానే వంకాయలు అన్నమాట ఇలా కోసి అయితే పెట్టేశాను. ఆ వంకాయలు కూడా వేసేసింది ఒకేసారి. ఇంకా మనం ఇందులో ఉప్పు వేయలేదు. ఆ ఉప్పు అయితే టేస్ట్ చేసింది మాత, ఇంకా ఉప్పు వేయలేదు అనేసి ఉప్పు కూడా వేస్తున్నారు. తనైతే నాకు అత్త కాదండి, మేనత్త కూడా, మా నాన్న వాళ్ళ అక్క. ఇక్కడ నేను అల్లం పేస్ట్ పట్టుకొని నిల్చుకున్నాను. ఈ పులుసులో అల్లం పేస్ట్ వేయరంట. ఫస్ట్ ఇది పచ్చి కొబ్బరి జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అదేనంట వాళ్ళు ఫస్ట్ నుంచి వాడేది. ఫస్ట్ నుంచి వాళ్ళు అల్లం పేస్ట్ వాడేది లేదంట. నేనైతే ఫస్ట్ నుంచి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వంకాయలు అవన్నీ కూడా కట్ చేసేసాను. వంకాయలు వేసేసాం కదా, ఇప్పుడు లాస్ట్లో వచ్చి పులుసు వేయాలంట. ఆ పులుసు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు రసం అండి. పచ్చి మామిడికాయ వేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. ఇప్పుడు నా దగ్గర స్టాక్ అయితే అయిపోయింది పచ్చి మామిడికాయది, లేదు అందుకోసం చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర అయితే వేసుకోండి గార్నిష్ కోసము. ఇప్పుడు పులుసు కూడా వేసేసాం కదా, ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు కాసేపు అలాగే ఉడికించాలా, ఒక 5 నిమిషాలు అన్నమాట. ఇంకా నూనె కూడా వేయలేదు. కొన్ని ఆనియన్స్ పులుసులో వేసాం కదా, ఇంకా మా అత్త వచ్చి కొన్ని ఆనియన్స్ వచ్చి మిగిలిచ్చిందన్నమాట. ఇంకా దాన్ని అయితే మనము కాస్త ఫ్రై చేసి నూనెలో వేయాలి. దానికోసము పోపు గింజలు అంటారు కదా, అది చేసి వేయాలన్నమాట. అది వేసేస్తే ఇంకా తినడానికి రెడీ. ఒక కడాయి తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ వచ్చి నూనె వేసుకోండి. నూనె వేడెక్కినాక ఆనియన్స్ కొన్ని అన్నమాట ఫ్రై చేసుకొని ఇందులోనే కరివేపాకు, ఆవాలు ఇంకా ఎండుమిర్చి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని మనము పులుసు చేసుకున్నాం కదా, ఆ పులుసులో అయితే వేసేయాలన్నమాట. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు అన్నమాట దీన్ని అయితే ఉడికించాలా. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది. అలసందల వంకాయ పులుసు కూర రెడీ అండి. ఇంకా తినడమే ఆలస్యము. ఒక పక్క అయితే నేను రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా రెడీ అయిపోయింది. టైం వచ్చి 1:30 కరెక్ట్ టైం అన్నమాట. నేను ఈ వీడియో 2 టైమ్స్ డిలీట్ చేసి మళ్ళీ వేస్తున్నాను, ఎందుకో తెలియదు కాపీరైట్ అనేది వస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత మా అత్త చేతి వంట తింటున్నానండి, బాగుంది.